పచ్చదనానికి చిరునామాగా నిలిచే కోనసీమపై గ్యాస్ కుంపటి రగులుతోంది. అన్నపూర్ణగా పేరొందిన కృష్ణా గోదావరి డెల్టా మరుభూమిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం దారుణ ప్రమాదపు అంచున నిలబడింది. అక్కడి రాతి పొరల్లో నిక్షిప్తమైన గ్యాస్ ఆ ప్రాంతానికి పెనుముప్పుగా మారింది. గోదావరి కృష్ణా జిల్లాల్లో 70,000 బావులు తవ్వేందుకు చమురు సంస్థలు రెడీ అవుతున్నాయి. దీంతో అక్కడి పర్యావరణం పచ్చదనం కాలుష్యపు ఖడ్గానికి బలి కానున్నాయి. అసలు స్థానిక జీవన విధానమే నాశనమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కోనసీమ అనగానే గలగలా పారే గోదావరి, అత్యంత సారవంతమైన భూములు, వాటిల్లో పచ్చదనానికి చిరునామాగా అనిపించే పైరులు, కొబ్బరి చెట్లు, అరటి తోటలు, రహదారుల వెంబడి సాగే పంట కాలువలు కళ్ల ముందు కదలాడుతూ ఉంటాయి. ప్రశాంతతకు, ప్రకృతి రమణీయతకు మారుపేరైన ఆ గ్రామాల్లో ఇప్పుడు అలజడి రేగుతోంది. నిప్పు గుండాల మీద బతుకుతున్నట్లుగా ఆ ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. దీనికంతా కారణం షేల్ గ్యాస్. భూగర్భాన ఎక్కడో దాగున్న కొద్దిపాటి సహజ వాయువుని వెలికి తీసేందుకు కంపెనీలు ఆతృత పడుతుంటే తమ బతుకులకు భరోసా లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి, కృష్ణా జిల్లాల ప్రజలకు గ్యాస్ తవ్వకాలు కొత్తేం కాదు. దశాబ్దాలుగా ముడి చమురు, సహజ వాయువు బావులు తవ్వకాలు చూసి చూసి అలవాటు పడిపోయారు. మధ్యలో ఇంతెత్తున మంటలు ఎగిసిపడి ఆస్తులను, ప్రాణాలను కబళిస్తున్నా ఎలాగోలా నిబ్బరంగా బతికేస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్లకు షేల్ గ్యాస్ అనే కొత్త ముప్పు వచ్చి పడింది. ఎప్పుడో భూమి అట్టడుగున మిలియన్ల సంవత్సరాల క్రితం రాతి పొరల్లో నిక్షిప్తమైన గ్యాస్ను తవ్వితీసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. షేల్ గ్యాస్ తవ్వకాల దుష్పరిణామాలను ప్రపంచవ్యాప్తంగా గొంతెత్తి చాటుతుంటే తామేమవుతామోనని భయపడుతున్నారు. షేల్ గ్యాస్ తవ్వకాల కోసం చేస్తోన్న ప్రయోగాలను వ్యతిరేకిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణను సైతం అడ్డుకుంటున్నారు. ప్రజలను ఇంతలా భయభ్రాంతులకు గురి చేస్తోన్న షేల్ గ్యాస్ అంటే ఏంటి? దీని తవ్వకాలను సామాన్య ప్రజలతో పాటు ప్రముఖ శాస్త్రవేత్తలు సైతం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే దీని వెనుక అత్యంత బలమైన కారణాలున్నాయి. దానికంటే ముందు షేల్ గ్యాస్, సహజ వాయువుల మధ్య తేడాను తెలుసుకోవటం ముఖ్యం. ప్రస్తుతం భూమి పొరల్లో ఉన్న శిలాజాల నుంచి గ్యాస్ను వెలికితీస్తున్నారు. ఇది సహజ వాయువు కాబట్టి దీని వెలికితీత వల్ల పర్యావరణానికి అంతగా నష్టం వాటిల్లదు. ప్రమాదాలు, భారీ విస్ఫోటనాలు జరిగినప్పుడు తప్ప ఈ గ్యాస్ లీకేజీ వల్ల పెద్దగా నష్టాలు జరగవు. ఈ సహజ వాయువును, చమురును వెలికితీసేందుకు కిలోమీటర్ల మేర డ్రిల్ చేసి గొట్టాల ద్వారా పైకి తెస్తారు. అదే షేల్ గ్యాస్ వెలికితీత అంటే. పర్యావరణాన్ని, భూసారాన్ని పనంగా పెట్టి ఆడే జూదం. ఈ షేల్ గ్యాస్ సహజ వాయువు కాదు. ఇది కర్బన ఉద్గారాలను విచ్చలవిడిగా వెదజల్లే ఒక సాంప్రదాయేతర ఇంధన వనరు. ఈ గ్యాస్ ఒకే చోట నిక్షిప్తమై ఉండదు. భూమి లోపలి పొరల్లో మిలియన్ల ఏళ్ల నాడు ఏర్పడ్డ రాతి పొరలుంటాయి. ఈ రాతి పొరల మధ్య సూక్ష్మ రంధ్రాలుంటాయి. సూదిమొన కన్నా చిన్నగా ఉండే ఈ రంధ్రాల్లో గ్యాస్ నిక్షిప్తమై ఉంటుంది. అందువల్ల ఈ రాతి పొరలను విచ్ఛిన్నం చేయటం ద్వారా ఆ వాయువును వెలికితీస్తారు. ఇందుకోసం అత్యంత అధునాతనమైన హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ మెథడ్ లేదా ఫ్రాకింగ్ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. మొదటగా షేల్ గ్యాస్ ఉన్న రాతి పొరలను గుర్తిస్తారు.
అక్కడ నిట్ట నిలువుగా భూమి లోపల 4 కిలోమీటర్ల వరకు పెద్ద పెద్ద రిగ్గుల ద్వారా డ్రిల్ చేస్తారు. అక్కడ నుంచి మరో 2 కిలోమీటర్ల మేర అడ్డంగా తవ్వుతారు. అప్పుడు ఎల్ షేప్ లో గొట్టపు బావి ఏర్పడుతుంది. అందులోకి ఇనుప కేసింగ్ పైపులను పంపిస్తారు. ఆ తర్వాత ఆ రాతి పొరలను బద్దలు కొడతారు. ఆ పగుళ్ల నుంచి వచ్చే గ్యాస్ నామమాత్రమే కావటంతో ఆ బీటలను మరింత విస్తరించేందుకు నీటిని అధిక పీడనంతో పంప్ చేస్తారు. దీంతో పగుళ్లు మరింత పెరిగి రాతిపొర మొత్తం చిట్లి అక్కడ ఉన్న షేల్ గ్యాస్ అణువులు గొట్టపు బావిలోకి వస్తాయి. ఆ గ్యాస్ ని వెలికి తీసేందుకు నీరు, ఇసుక, 700 రకాల రసాయనాలను అధిక పీడనంతో పంపిస్తారు. దీన్ని చెయ్యాలంటే చాలా నీరు కావాలి. ఆ నీరు ఏమవుతుందంటే ఇప్పుడు మనం వ్యవసాయానికి వాడే నీరు డైవర్ట్ చేసి ఫ్రాకింగ్ చేస్తారు. సో వ్యవసాయానికి నీళ్లు తగ్గిపోతాయి. కెమికల్స్ కలిపి దాన్ని భూమిలోకి ఇంజెక్ట్ చేసినప్పుడు చుట్టుపక్కల ఉన్న బావులు నీటి కాలుష్యం ఎక్కువ అవుతుంది. కెమికల్స్ ఎట్లాంటి కెమికల్స్ అంటే వాటి వల్ల క్యాన్సర్ కూడా రావచ్చు. ఫ్రాకింగ్ చేసేటప్పుడు చాలా ఫైన్ ఇసుక వాడతారు. ఫ్రాకింగ్ చేసే వర్కర్స్కి సిలికోసిస్ అనే ఒక జబ్బు. పీడనం వల్ల గ్యాస్ అయితే బయటికి వస్తుంది, కానీ అందుకు వినియోగించిన రసాయనాలు, ఇసుక, నీరు అంత సులువుగా బయటకు రావు. ఇవే అసలు ప్రమాదానికి మూల కారణాలు. వీటితో వచ్చిపడే ముప్పు తెలిస్తే గ్యాస్తో ఏర్పడే ప్రమాదం చాలా చిన్నదిగా కనిపించక మానదు. షేల్ గ్యాస్ తవ్వకాలపై మనతో మాట్లాడడానికి ఐఐసిటి రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ బాబురావు గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు మనతో. నమస్తే అండి బాబురావు గారు. నమస్తే అండి. బాబురావు గారు, అసలు ఈ షేల్ గ్యాస్ అంటే ఏంటి? దీనివల్ల మరి పర్యావరణానికి ఎలాంటి నష్టం జరుగుతుంది అంటారు? షేల్ గ్యాస్ అనేది కూడా సహజ వాయువేనండి, అది కూడాను. కానీ షేల్ నుంచి ఉత్పత్తి చేస్తారు కనుక దీన్ని షేల్ గ్యాస్ అంటున్నారు. ఇందులో ఉండేది ప్రధానంగా మీథేన్నే ఉంటుంది. దీన్ని మీరు ఇంతాక అందులో చెప్తున్నట్టుగానే రాతి పొరల్లో నుంచి తీయాల్సి వస్తుంది. రాతి పొరల్లో నిక్షిప్తమై ఉంటుంది అనమాట. అక్కడ ఉన్నటువంటి సూక్ష్మ రంధ్రాల్లో నిక్షిప్తమై ఉంటుంది. దాన్ని వెలికి తీయటానికి చేసే ప్రక్రియనే హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ అంటారు. ఆ టెక్నాలజీ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. ముందు వేరే రూపాల్లో ఉంది, కానీ ఇలా లేదు. ఇప్పుడు ఇండియాకి మన దగ్గర ఆ టెక్నాలజీ లేదు. మనం ఆ బావులు తవ్వాలంటే మనం వేరే దేశాల నుంచి, ప్రత్యేకంగా అమెరికా, కెనడాల నుంచి ఏదైనా కంపెనీలు తీసుకురావాల్సి ఉంటుంది. ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి చమురు కంపెనీలకు ఎవరికి ఆ టెక్నాలజీ లేదు. ప్లస్ అందులో వాడేటువంటి రసాయనాలు ఏవైతే ఉంటాయో ఆ రసాయనాలు కూడా అసలు ఏ రసాయనాలు వాడతారనేది కూడా అది ట్రేడ్ సీక్రెట్, అది రహస్యంగా ఉంచుతారు. మరి ఈ ప్రభుత్వం దాన్ని బయట పెట్టించగలుగుతుందా? బయట పెట్టినా కూడా వాటిలో చాలా క్యాన్సర్ కారకాలు ఉంటాయి. కొన్నేమో లింగ మార్పిడికి గురి చేసేటువంటి రసాయనాలు ఉన్నాయి. రకరకాల అనారోగ్యాలు వచ్చేటువంటి రసాయనాలు అందులో ఉన్నాయి. అంటే దాదాపుగా బాబురావు గారు ఒక 700 రకాల రసాయనాల్ని వినియోగిస్తున్నారు ఆ రాతిని పగలగొట్టి అందులో ఉన్న వాయువుని తీసుకురావడానికి అని అయితే తెలుస్తుంది. బట్ అయితే అంత పగలగొట్టి అంత తీసుకురావడం వల్ల ఆ గ్యాస్ వచ్చేది కూడా అతి తక్కువగా. మిగతా దేశాల్లోనే ఒక 50% వరకు కూడా ఇప్పుడు గ్యాస్ అందుబాటులో లేదు మిగతా దేశాల్లో అంటున్నారు. మరి దాన్ని మన దగ్గర ఇప్పుడు కొత్తగా ప్రయోగించినంత మాత్రాన మనకి గ్యాస్ నిక్షేపాలు బయటకు వస్తాయంటారా? దీనివల్ల ఇంకా దుష్పరిణామాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటారండి? మనకి ఉన్న అంచనాలు ఒక అమెరికన్ యుఎస్జిఎస్ అంటారు, యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వీస్ వాళ్ళు వేసిన అంచనాల ప్రకారము 6.2 లక్షల కోట్ల గణపు అడుగులు ఉందన్నమాట. అది పెద్ద ఎక్కువేం కాదు. ఎక్కువ రోజులు కూడా రాదు అది మనకి. ఆ కొద్దిగా ఒక 5-10 ఏళ్ళు వచ్చే వాయువు కోసము మనం అక్కడ ఒక జీవన విధానాన్నే విధ్వంసం చేసేయాలా, అక్కడ ప్రజలందరికీ తాగటానికి నీళ్లు కూడా లేని పరిస్థితులను సృష్టించాలా అనేది, ఎవరి ప్రయోజనం కోసం ఎవరి జీవితాలను బలి చేస్తున్నాం అనేది ఇప్పుడు ఇంపార్టెంట్.
ఆ వాయువు తాగటానికి నీళ్లు కావాలి కానీ సహజ వాయువు అవసరం లేదు. సహజ వాయువు తాగి ఎవరు బతకరు. సో మనిషి బ్రతకడానికి ప్రధానంగా నీరు కావాలి. అమెరికాలో కూడా ప్రజలు ఉద్యమాలు చేసేది కూడా అదే, మాకు నీరు కావాలి అని. మా నీటిని బలి చేసి మీరు ఇట్లా ఇస్తారా అని. దానికి ఒక చిన్న పిల్ల కూడా ఒక మాట ఉందన్నమాట. ఏమందంటే, నేను నీటి కోసం అడుగుతుంటే నన్నేమో ఆందోళనకారుడు అంటున్నారు, మరి ఈ మొత్తం మాకందరికి ప్రధానమైనటువంటి నీటిని విధ్వంసం చేసే కంపెనీలు మరి ఉగ్రవాద కంపెనీలు కాదా అని అడిగింది. దానికి ఏం సమాధానం చెప్తాను చెప్పండి? మా భవిష్యత్తుని మాకివ్వండి అని అడుగుతున్నారు. మా భవిష్యత్తుని మాకివ్వండి అని. ఈ గ్యాస్ అంతా కూడా తీసే క్రమంలో ఒకవేళ పొరల అడుగుకు వెళితే నీటిలో కలుషితం అవుతుంది, మరి భూమి పొరల్లో పేలుడు జరుగుతుంది అంటున్నారు. అంటే స్థానికంగా ఈ భూకంపాలు వచ్చే ప్రమాదం కూడా ఏమైనా ఉందంటారా బాబురావు గారు? 4 కిలోమీటర్ల లోతుకు తవ్వుతామని ఇక్కడ ప్రతిపాదనలు ఉండేయండి. 4.4 కిలోమీటర్ల వరకును ఆ లోతులో నీళ్లు ఉండవు, కానీ నీటి పొరలను దాటి కిందకి వెళ్తుంది అనమాట. అదేం జరుగుతుందంటే, ప్రొఫెసర్ ఇంగ్రాఫియా అని కార్నెల్ యూనివర్సిటీలో ఒక ప్రముఖ ఆచార్యుడు ఉన్నాడు. ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి దీని లోపాల గురించి, ఆయన చాలా ప్రముఖ పరిశోధకుడు కూడాను, ఆయన ఎన్నో ప్రసంగాలు ఇచ్చాడు. ఆయనతో కూడా నేను ఉత్తర ప్రత్యుత్సవాలు జరిపినప్పుడు ఆయన కూడా ఇది మంచిది కాదనే చెప్పారు. ఆయన చెప్పేటప్పుడు అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, అసలు ఏ షేల్ గ్యాస్ ఉత్పత్తిలోనూ కూడా మీథేను బయటికి రాకుండా చేయటం అనేది అసాధ్యము అని చెప్పి వాళ్ళు మొత్తం 75,000 బావులకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి వాళ్ళు కనీసం అది అందులో ఉత్పత్తి చేసే దానిలో 3.2% నుంచి 7% వరకు 7 వరకు లీక్ అవుతుంది తప్పనిసరిగా అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. తర్వాత చేసిన పరిశోధకులు ఇంకా ఎక్కువ 9% వరకు లీక్ అవుతుందని చెప్తున్నారు. ఈ షేల్ గ్యాస్ ఉత్పత్తిలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ప్రధానమైన సమస్య, మొదట అతి ఎక్కువగా ఉత్పత్తి వస్తుంది, అది తర్వాత త్వరితగతిని పడిపోతుంది. 3 ఏళ్ళకి వచ్చేసరికి అది ఆల్మోస్ట్ చాలా తక్కువ స్థాయికి వచ్చి అదే స్థాయిలో కొనసాగుతుంది. ఇంకా అప్పుడు ఒక్కొక్కసారి ఏమో మళ్ళీ రీఫ్రాకింగ్ చేస్తారు. కొన్నిసేపు వెల్స్ లో రీఫ్రాకింగ్ చేస్తే మళ్ళీ కొంతసేపు అదనంగా వాయువు వస్తుంది, లేకపోతే రాదు. 3 ఏళ్లలో మొత్తం ఉత్పత్తి దాదాపు 0 లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. సో వాటికి జీవితకాలం ఎక్కువ ఉండదు. సో అందుకని బావి బట్టి బావి తవ్వుకుంటా పోతారనమాట. అందువల్లనే 60-70 వేల బావులు తవ్వాల్సి వస్తుంది. భూమి వృధా, లోపల భూమిలో కూడా ఏంటో తెలియని పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తుందో అర్థం కావట్లేదు బాబురావు గారు. ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు. ఇక మనతో స్పందించడానికి పబ్లిక్ కాలర్ లైన్ లో ఉన్నారు. ఈశ్వర్ కిరణ్ కాల్ చేశారు వైజాగ్ నుంచి. ఈశ్వర్ కిరణ్ గారు చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. ఇప్పుడు డాక్టర్ బాబురావు గారు చెప్పినట్టుగా నిజంగా ఎంతో సీనియర్ ఒక ప్రొఫెసర్ చెప్పిన మాటల్ని ఈ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్ కానీ లేకపోతే ప్రీవియస్ జరిగిన ఇన్సిడెంట్స్ ని మైండ్ లో పెట్టుకుని, నగరం ఇన్సిడెంట్ కానీ లేకపోతే పాసర్లబూతి బ్లోఅవుట్ ఇన్సిడెంట్ కానీ, అక్కడ నిజంగా సామాన్య ప్రజలు ఏదైతే కామన్ మ్యాన్ పబ్లిక్ ఏదైనా వాళ్ళ లివింగ్ స్టైల్ కానీ, వాళ్ళు తీసుకున్న ఈ గ్యాస్ వెలుగు తీసే కంపెనీలు తీసుకునే సేఫ్టీ నార్మ్స్, సేఫ్టీ మెజర్స్ కానీ ఇండియాలో ఎలా ఉన్నాయన్నది అందరికీ తెలుసు. అదే మనం ఈ షేల్ గ్యాస్ అవుట్ ఆఫ్ కంట్రీతో కంపేర్ చేసుకున్నప్పుడు అక్కడ ఉన్న సేఫ్టీ నార్మ్స్ వేరేగా ఉంటాయి, మన ఇండియన్ సేఫ్టీ నార్మ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ లీకేజ్ ఫ్యాక్టర్ చూస్తే అది కార్సోజెనిక్ గ్యాసెస్ వాడతారు. ఈ షేల్ గ్యాస్ వెలుగు తీయడంలో కార్సోజెనిక్ గ్యాసెస్ విచ్ ఈస్ రిలీజ్ ఫర్ క్యాన్సర్. ఇప్పుడు అక్కడ చూస్తే కోనసీమ కోస్టల్ ఏరియా అంతా కూడా రియల్ గా చెప్పాలంటే బిఫోర్ ఈ కేజీ బేసిన్ గ్యాస్ వెలిగించేది లేనప్పుడు అదంతా పొల్యూషన్ ఫ్రీ, అసలు ఎంతో నేచురల్ గా ఎంతో నేచర్ తో ఉండే ఏరియాని ఈ గ్యాస్ కంపెనీలు వచ్చి మొత్తం పొల్యూట్ చేసి, అక్కడ ఆక్వా కానీ గ్యాస్ కంపెనీస్ కానీ మొత్తం పొల్యూట్ చేసి లైఫ్ స్టైల్ ని మార్చి వాళ్ళ హెల్త్ తో ఇదొక జస్ట్ పొలిటికల్ వాళ్ళ ఏదో ఒక రకమైన ప్రయోగం చేస్తున్నట్లు తెలుస్తుంది. మీరు చెప్పిన ఈ కెమికల్స్ తో పాటుగా మనకి ఇంతకుముందు బాబురావు గారు చెప్పినట్లుగా కొన్ని అసలు గోప్యంగా ఉండే కెమికల్స్ కూడా ఇందులో వాడుతున్నారని తెలుస్తుంది. ఎనీవే థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. గ్యాస్ అయితే పీడనం వల్ల బయటకు వస్తుంది, కానీ గ్యాస్ ను బయటకు రప్పించేందుకు వినియోగించే రసాయనాలు, నీరు, ఇసుకతో కూడిన వ్యర్థం అంత సులువుగా బయటకు రాదు. అమెరికా, యూరప్ దేశాల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా 50% మించి వ్యర్థాలను బయటకు తీయలేకపోయారు.
భూమి అట్టడుగు పొరల్లో మిగిలిపోయిన హానికర రసాయనాలు చేసే చేటు అంతా ఇంత కాదు. ఇవి బావి ఉన్న కొద్దిమేర ప్రాంతాన్నే కాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిపై తన తడాకా చూపుతాయి. మట్టి, నీరు, గాలి ఏ ఒక్క సహజ వనరుని వదలకుండా అన్నింటిపై తన విషపు కాటు వేస్తుంది. గ్యాస్ వెలికితీతకు పలు రసాయనాలు, ఇసుక, నీటి మిశ్రమాన్ని అధిక పీడనంతో పంప్ చేస్తారు. అప్పుడు ఇసుక రేణువులు చిత్రమైన రాతి పొరల్లోకి చొచ్చుకుని వెళ్లి వాల్వ్గా పనిచేస్తాయి. ఈ ఇసుక రేణువులు ఏర్పరిచిన గ్యాప్ గుండా షెల్ గ్యాస్ చమురు రాతి పొరలను దాటుకుని గొట్టపు బావిలోకి వస్తుంది. ఇదే ప్రక్రియను అడ్డంగా తవ్విన 2 కిలోమీటర్ల మేర చేస్తారు. అప్పుడు అక్కడ విస్తరించి ఉన్న రాతి పొర మొత్తం ఛిద్రమై గ్యాస్ వెలికొస్తుంది. గ్యాస్ అయితే బయటకు వస్తుంది, కానీ అందుకు వాడిన మిశ్రమం మాత్రం అక్కడే ఉండిపోతుంది. వీటిలో 700 రకాల రసాయనాలున్నాయి. ఆరోగ్యానికి ప్రమాదంగా మారే పలు ప్రమాదకర కెమికల్స్ కూడా ఉంటాయి. ఎంత ప్రయత్నించినా వీటిలో సగం బయటికి రావడం కూడా అనుమానమే. అభివృద్ధి చెందిన దేశాలు కూడా 50% మించి ఈ వ్యర్థాలను తిరిగి తీయలేకపోయాయి. ఈ రసాయన అవశేషాలు కాలక్రమంలో ఇతర ప్రాంతాలకు విస్తరించి భూమిని, భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి. దీనివల్ల సారవంతమైన భూమి నిస్సారంగా మారుతుంది. భూగర్భ జలాల్లో కలిసిన మీథేన్ వాయువు ఇళ్లలోకొచ్చేస్తుంది. అందుకే షెల్ గ్యాస్ బావుల పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల నీటికి మండే స్వభావం ఉంటుంది. అగ్గిపుల్ల గీస్తే చాలు నీళ్లు కూడా నిప్పులా భగ్గుమంటాయి. అలాంటి నీరు తాగిన ప్రజల పరిస్థితి తలుచుకుంటేనే భయం వేయక మానదు. ఇది కాకుండా ఈ రసాయనాల్లో బెంజీన్, టాల్యులిన్, ఎథిల్ బెంజీన్, జైలీన్ వంటివి పలు రకాల క్యాన్సర్ కారకాలని వైద్యులు ఘోషిస్తున్నారు. కంప్లీట్ వాటర్ బాడీస్ అన్నింటినీ పొల్యూషన్ చేశారు. వాటిని మళ్ళీ ఎట్లా రికవర్ చేసుకోవడం కొరకు బోలెడని డబ్బులు ఖర్చు పెట్టేసేసి తిరిగి చేస్తున్నారు. అది వాటర్ అంటే చేయగలిగాం. అదే ఎన్వైర్న్మెంట్ గ్యాస్ అనుకో, దాన్ని క్లీన్ చేయడానికి పెద్ద ప్రాబ్లం. సో క్లీన్ చేసుకోవడం అనేది ఇది ఉండదు. అలా కాదంటే ఇలా పొల్యూషన్ అయిపోతే కంప్లీట్గా ఎన్వైర్న్మెంట్ అంతా మీ ఈ రెయిన్ ఫాల్ కానీ, టెంపరేచర్ సమ్మర్లో హై టెంపరేచర్స్ కానీ, వింటర్లో లో టెంపరేచర్స్ కానీ, ఇవన్నీ అబ్నార్మల్గా మారడానికి స్కోప్ చాలా ఉంది. వర్షాలు కూడా పడకుండా జరగడానికి స్కోప్ ఉంది. దానివల్ల ఇట్లా గ్యాస్ తీసి మనం ఎన్నో ఇండస్ట్రీస్ పెట్టి ఇలా చేసుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదేమోనని అనిపిస్తుంది. భూగర్భంలో ఉండిపోయిన వ్యర్థాలతోనే ఇన్ని అనర్థాలుంటే భూమి వెలుపలకు తీసుకొచ్చిన వ్యర్థాలను ఏం చేస్తారన్నదే అంతు చిక్కడం లేదు. షెల్ గ్యాస్ వెలికి తీసే సంస్థలు ఆ వ్యర్థాలను శుద్ధి చేసి మరో బావిలో వాడతామని చెబుతోన్న మన దేశంలో అది సాధ్యమయ్యే పనేనా అనేది పెద్ద ప్రశ్న. ఎంతో కాలంగా ఈ తవ్వకాలు జరుపుతోన్న అమెరికన్ కంపెనీలకు ఈ వ్యవహారంతో తడిసి మోపిడవుతోంది. మన దేశంలో హానికరమైన రసాయనాలను శుద్ధి చేసే సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక వనరులు అంతంత మాత్రమే. అంత ఆర్థిక భారాన్ని మన దేశీయ కంపెనీలు భరిస్తాయా అనేది అనుమానమే. అమెరికా వంటి దేశాల్లోనే ఈ వ్యర్థాలను కొన్ని రోజులు స్టోర్ చేసి ఆ తరువాత గుట్టుచప్పుడు కాకుండా దగ్గరలోని నదులు, కాలువలు, ఇతర జలవనరుల్లో కలిపేస్తున్నారు. అది వీలు కాకపోతే షేల్ గ్యాస్ బావుల కన్నా లోతైన బావులు, అంటే 5 కిలోమీటర్ల కన్నా ఎక్కువ లోతైన బావులు తీసి అందులో డంప్ చేస్తారు. ఇది కూడా కొంతకాలం తర్వాత నీటి వనరుల్లో కలిసిపోతుంది. ఆ నీరు తాగడానికే కాదు, వ్యవసాయానికి పనికి రాకుండా పోతుంది. కేవలం ఇదొక్కటే కాదు, దీంతో పాటే వచ్చే ఛిద్రమైన రాతి ముక్కలతో మరో ముప్పు ఉంది. వీటిలో రాడన్ అనే విషవాయువు ఉంటుంది. అణుధార్మిక శక్తి గల రాడన్ గాలిలో కలవడం వల్ల ఆ ప్రాంతంలో నివసించే వారికి జన్యులోపాలు తలెత్తుతాయి. షేల్ బావులు తవ్విన ప్రాంతాల్లో వివిధ క్యాన్సర్లు, ఉబ్బసం, గర్భస్రావం, ప్రిమెచ్యూర్ బేబీస్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చి పడతాయి. రైట్, మనతో మాట్లాడడానికి వెస్ట్ గోదావరి నుంచి భాస్కర్ రావు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. భాస్కర్ రావు గారు చెప్పండి, ఇప్పటి వరకు చూస్తున్నాం ఈ షేల్ గ్యాస్ వల్ల ఎన్ని అనర్థాలు ఉంటాయో మనకు తెలుస్తోంది. దాదాపుగా మరి దీని మీద అంటే మీరు ఎలా స్పందిస్తారు? మీ ఏరియాలోనే ఇది ప్రారంభం చేస్తున్నారు కాబట్టి. హలో హలో భాస్కర్ రావు గారు మేడం గారు చెప్పండి, ఇప్పటి వరకు చూసే ఉంటారు ఈ షేల్ గ్యాస్ గురించి. మరి అక్కడ కోనసీమలోనే ఇది ప్రారంభిస్తున్నారు, మీరేమనుకుంటున్నారు దీని మీద? ఇప్పుడు రైతు వారీగా మా ప్రమేయం లేకుండా మా చేతిలోనే ప్రయోగాలు జరుగుతున్నాయండి. మా పర్మిషన్ లేకుండా మేము దీన్ని
అడ్డుకోవటానికి మార్గాలు ఏంటి చెప్పండి మాకు. మీ పొలంలోనే ప్రయోగాలు చేస్తున్నారా ఇప్పుడు ఆల్రెడీ? అవును, మా ప్రమేయం లేకుండా, మా అనుమతులు లేకుండా మా పొలాల మీద అన్యాయంగా చేస్తున్నారు. దీన్ని ఆదుకోవడానికి ఎలాగా? మంచి చెడు విషయం మాకు తెలియాలి కదా. అలాగే మాకు నష్టపరిహారాలు లేక ఇవ్వకుండా మా చేళ్ళు అన్యాయంగా తొక్కేస్తూ పాడు చేస్తూ ప్రయోగాలు జరుగుతున్నాయండి. దీని మీద మేము మా నష్టపరిహారం నిమిత్తం మేము ఎవరిని సంప్రదించాలి? అంటే ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా మీకు సంబంధించి ఇలా చేస్తున్నాం, ఈ గ్యాస్ వల్ల ఈ విధంగా ఉంటుంది, ఈ మీ పొలం మీ పరీక్షలు చేసుకోవడానికి వచ్చామని కూడా ఎవరు మీతో మాట్లాడలేదా? అసలు వితౌట్ పర్మిషన్, మా పర్మిషన్ కూడా లేకుండా మా చేలు పాడు చేస్తున్నారు. మీరు అన్నట్లుగా నష్టపరిహారం అటుంచితే ఇప్పటి నుంచి ఒక 15 నిమిషాల నుంచి కూడా HM-TV ప్రసారం చేస్తోంది. దీనివల్ల కలిగే అనర్థాలు ఏంటి, దాన్ని అసలు ఏ విధంగా గ్యాస్ వెలికి తీస్తారనేది కూడా చెప్తున్నాం కదా. మీకేమనిపిస్తుంది అది చూస్తుంటే? ఆ విధంగా గ్యాస్ బయటకు వస్తుంటే మీ గ్రామంలోనే, మీ పొలంలోనే మీకేమనిపిస్తుంది? కూడా పాడవుతున్నట్టే కదండి మీరు చూపిస్తున్న లెక్క ప్రకారం. మీరు చూపిస్తున్న లెక్క ప్రకారం మన భూభాగం అంతా కూడా పాడవుతున్నట్టే కదండి. రైట్, అంటే దీనివల్ల అనర్థాలే కాదు, ఇప్పటి వరకు ఏ భూముల్లో అయితే పరీక్షలు నిర్వహిస్తున్నారో కంపెనీలు ఇప్పటి వరకు వాళ్ళ నుంచి కనీసం పర్మిషన్స్ కూడా తీసుకోలేదు అన్న మరో వాదన అయితే ఇప్పుడు మనకి తెర మీదకి వచ్చింది. అయితే ఇలా భూములు, నీళ్లు, పర్యావరణం కలుషితం కావడం, ప్రజలు అనారోగ్యం పాలవడం మాత్రమే కాదు, తన గర్భాన్ని లోతుగా, మరింత లోతుగా మైళ్లకు మైళ్లు తవ్వేస్తుండడంతో సహనానికి మారుపేరుగా చెప్పుకునే భూమాత సైతం ఓర్పును కోల్పోతుంది. రాతి పొరల మధ్య ఏర్పడిన ఖాళీలు పూరించుకునేందుకు భూకంపాల ద్వారా ప్రయత్నిస్తుంది. షేల్ గ్యాస్ బావులు తవ్విన అమెరికాలోని పలు ప్రాంతాల్లో భూకంపాలు సంభవించడమే దీనికి నిదర్శనం. భూగర్భంలో కిలోమీటర్ల లోతున నిలువుగా వేల మైళ్లు అడ్డంగా రాతి పొరలను తొలుస్తుండడం వల్ల ఆయా ప్రాంతాల్లో తరచూ భూకంపాలు సంభవించాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే రోజుకు 5 సార్ల కంటే ఎక్కువగా భూమి కంపించింది. మిలియన్ల ఏళ్లుగా ఉన్న రాతి పొరలను ఛిద్రం చేయడం వల్లే అమెరికాలోని ఓక్లహామా, ఒహాయో, టెక్సాస్లలో ఈ భూకంపాలు సంభవించినట్లు పరిశోధనలు సైతం ధృవీకరించాయి. ఇవన్నీ మానవ ప్రేరేపితమేనని తేల్చి చెప్పాయి. సహజవాయువుని తీసేది బావులు, అవి వేరుగా ఉంటాయి. అది ఒక రిజర్వాయర్ లాగా ఉంటుంది. ఆ రిజర్వాయర్లో నుంచి తీస్తారు. ఇవి రాతి పొరల నుంచి తీస్తారు. ఈ షేల్ రాతి పొర అనేది మట్టి నుంచి ఏర్పడింది ఎప్పుడో కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం. అది పొరలు పొరలుగా ఉంటుంది. ఆ పొరల్లో ఉన్నటువంటి సన్నటి రంధ్రాల్లో ఈ కూర్చుని ఉంటుంది. ఈ వాయువు అప్పుడు కింద ఏర్పడినటువంటి వాయువు, కార్బన్ వాయువులు ఇవన్నీ కూడా ఆ రంధ్రాల్లో కూర్చుని ఉంటాయి. ఇంత ప్రమాదకరమైంది కనుకే చాలా దేశాలు షేల్ గ్యాస్ తవ్వకాలపై నిషేధం విధించాయి. ఫ్రాన్స్, బల్గేరియా, రుమేనియా, జర్మనీ, స్కాట్లాండ్ దేశాలు, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు షేల్ ఉత్పత్తిపై నిషేధం పెట్టాయి. అలాంటిది అసలు ఈ షేల్ తవ్వకాలే తెలియని, నియంత్రణ విధి విధానాలే లేని మన దేశంలో షేల్ గ్యాస్ తవ్వకాలను అనుమతించడాన్ని పర్యావరణవేత్తలు, రసాయన శాస్త్రజ్ఞులు తప్పుపడుతున్నారు. ఓఎన్జీసీ వాళ్ళు షెల్ గ్యాస్ అనే ఒక కొత్త గ్యాస్ని ఉత్పత్తి చేయడానికి రెడీ అవుతున్నారు. కోనసీమ వ్యాప్తంగా 70,000 బావులను తవ్వడానికి వాళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మామూలు గ్యాస్ కన్నా ఇది ఎన్నో రెట్లు ప్రమాదకరమైన గ్యాసు. ఇతర దేశాల్లో కూడా, విదేశాల్లో కూడా వీటిని అనుమతులు లేకుండా వీటిని అడ్డుకుంటుంటే మరి మన దేశంలో ఎందుకు అనుమతి ఇచ్చారో అర్థం కావట్లేదు. గ్యాస్ చమురు దిగుమతులను తగ్గించుకునే సాకుతో ఇక్కడే షేల్ గ్యాస్ తవ్వకాలను చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన పనులను వేగవంతం చేశారు. ఈ బాధ్యతలను ఓఎన్జీసీ, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలకు అప్పచెప్పారు. అయితే ఆయా సంస్థల దగ్గర కిలోమీటర్ల లోతున ఉన్న భూగర్భం నుంచి గ్యాస్ను వెలికితీసే సామర్థ్యం లేదు. అందుకే ఈ పనులు చివరికి విదేశీ కంపెనీల చేతుల్లోకి వెళతాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గరలోని కొలనపల్లి, వీరవాసరం, అండలూరు గ్రామాల్లో ఈ తవ్వకాలు జరుపుతున్నారు. షేల్ గ్యాస్ తవ్వకాలకు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బొల్లెంపల్లి శ్రీనివాసరావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఈయన అండలూరు గ్రామస్తుడు. నమస్తే అండి శ్రీనివాస్ గారు.
నమస్తే అండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మీ ప్రాంతంలోనే ఈ తవ్వకాలకి కూడా అటు ఓఎన్జీసీ కంపెనీ కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. మీరేమంటున్నారు? ఎవరినైనా అధికారులు మీరు సంప్రదించారా? అసలు ఇది చాలా దారుణమైనటువంటి విషయం అండి. ఇది మా గ్రామంలో ముందు మాకు ఎవరికి కూడా ఈ సమాచారం తెలవదండి. ఇది భీమవరానికి స్థానికంగా మా గ్రామస్తుల అభిప్రాయ సేకరణ తీసుకునేది. ఇక్కడ మా గ్రామంలో స్థానిక అభిప్రాయ సేకరణ తీసుకోకుండా మాకు దూరంగా 20 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు అభిప్రాయ సేకరణ తీసుకున్నట్టుగా వాళ్ళు నిర్ణయించుకున్నారండి. ఇది ఈ సేల్ గ్యాస్ అనేది తీరని అపకారం అండి. ఇది భూమిలోకి వెళ్ళటం, ఇది 700 రసాయనాలు కలవటం అండి. ఇది ప్రజారోగ్యం. మరి పచ్చని పశ్చిమ గోదావరి, మరి ఆంధ్ర రాష్ట్రంలో ఈ దేశానికి ధాన్యాగారం అనేటువంటి ఈ జిల్లాలో మరి వరికి అన్నం పెట్టి రైతుని ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి విషపూరితమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చి మరి ఈ రోజున మా జిల్లాని, మరి మా గ్రామాన్ని, మా జిల్లాని సర్వనాశనం చేసే దిశగా ఈ రోజున ఓఎన్జీసీ తీసుకునే నిర్ణయం చాలా దారుణమైనటువంటి విషయం అండి. ఇది మరి ఇది ఒక్క మా గ్రామమే కాదండి. ఇది మరి మా జిల్లాలోనూ మరి కృష్ణా నదివార పరివాహక ప్రాంతాల్లో మరి 70,000 బావులు తవ్వుతుంటే మరి అన్ని వ్యవసాయాలు ప్రత్యక్షంగా ప్రతి బావికి 10 ఎకరాల భూమి తీసుకుంటే 7 లక్షల ఎకరాల భూమి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి పరోక్షంగా కొన్ని వందల లక్షల ఎకరాల భూమి నష్టపోయి మరి అటు వ్యవసాయాలు పంటలు పండలేని పరిస్థితి, వ్యవసాయ కూలీలకి నిలువ నేడలేక అటు రైతు వ్యవసాయ కూలీలు అందరూ కూడా వలసపోయే పరిస్థితి మా జిల్లాకు ఏర్పడుతుందండి. మరి ఇటువంటి పరిస్థితిని అటు ఆరోగ్యం, ప్రజారోగ్యం. చెప్పండి, మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు శ్రీనివాసరావు గారు మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఏమైనా సరే ఈ చర్యని నిలిపివేయాలండి. ఈ ప్రభుత్వం మరి ప్రతి నీటి బొట్టిని ఒడిసిపట్టండి అని చెప్తుంది ఈ ప్రభుత్వం. మరి ఎందుకు ఇటువంటి చర్య తీసుకుంటుంది? ఇంకుడు గుంటలు తవ్వండి అంటుంది. మరి ఒక్కొక్క బావికి 3 కోట్ల నీరుని వాడుతుందంటే నీరు లేకన్నా ఇలా ప్రజల ఆరోగ్యం మీద ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకుంటుందో ప్రభుత్వం ఈ విషయాన్ని ఆలోచించి విరమించుకోవాలని చెప్పి మేము కోరుతున్నామండి. అటువంటి విరమణ అనేది జరగకపోతే మరి మా గ్రామాల నుంచి, మా జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చి దీన్ని ఏమైనా సరే మేము అందరం కూడా సంఘటితంగా నిలుపు చేసే ప్రయత్నం మేము చేస్తామండి. దీన్ని వ్యతిరేకిస్తామండి. ఓకే శ్రీనివాస్ గారు, మొత్తానికి ఒక టెక్స్టైల్ పార్క్ పెడితేనో, ఒక టెక్స్టైల్ కంపెనీ పెడితేనో, మరే ఇతర కంపెనీలు పెట్టినా అనేక రకాల పర్మిషన్స్, అదేవిధంగా ఎన్నో పారామీటర్స్ ఉంటాయి ఒక కంపెనీ పెట్టడానికి. అలాంటిది కనీసం ఈ ఒక బాంబు అది లోపల ఒక విచ్ఛిన్నం జరిగే పరిస్థితి ఉంటుంది. మరి ఆ ఒక ఫ్రాక్చర్ అంటారు దాన్ని కూడా. అలాంటి ఫ్రాక్చర్ జరిపే కెమికల్స్తో జరిపే దీనికి కనీసం రైతుల నుంచి, గ్రామస్తుల నుంచి పర్మిషన్ కూడా తీసుకోకుండా కంపెనీ ఎలా ముందుకెళ్తుంది, ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇచ్చింది అనేది కూడా అర్థం కాని ప్రశ్నగా మారుతోంది. కృష్ణా జిల్లాలో కూడా ఒక బావిని తవ్వుతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సిపిఐ కృష్ణా జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి వనజ గారు. నమస్తే అమ్మ. నమస్తే వనజ గారు, ఇప్పటి వరకు కూడా మనం చూస్తున్నాం నిజంగా బాంబ్ షేల్. దీన్ని అంటే ప్రభుత్వం ఒకవైపు పర్మిషన్స్ ఇవ్వడం వల్ల కంపెనీ చాకచక్యంగా ముందుకు సాగిపోతుంది. దీన్ని అంటే హెచ్ఎంటీవీ ఈరోజు చూపించడం జరుగుతుంది. కానీ కనీసం గ్రామస్తుల నుంచి పర్మిషన్ తీసుకోకపోవడం, అది కూడా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న కొత్త రాష్ట్రంలో ఇలాంటి ఒక విచ్ఛిన్నకరమైన ప్రమాదకరమైన దాన్ని దేశంలోని మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేయడం ఎలా చూడాలండి దీన్ని? అసలు ఇది అభివృద్ధి పేరుతోటి విధ్వంసానికి పూనుకుంటుందమ్మా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను. ఇది అభివృద్ధి కాదు జరిగేది, ఇదంతా విధ్వంసం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఇప్పటికే ఈ షేల్ గ్యాస్ వలన వచ్చేటువంటి పరిణామాలు దీని అన్నిటిని కూడా గమనించినటువంటి చాలా దేశాలు, సాంకేతికంగా అభివృద్ధి చెందినవి అని చెప్పుకునేటువంటి దేశాలు కూడా వీటిని బ్యాన్ చేస్తూ జరుగుతూ ఉంది. అట్లాంటిది మన దేశంలో సాంకేతికంగా అంత అభివృద్ధి చెందినటువంటి మన దేశంలో ఈ అసలు నియంత్రించేటువంటి శక్తి సామర్థ్యాలు లేనటువంటి రాష్ట్రంలో దీన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయగలరు? అది ఒక విషయం. రెండోది, అసలు ఇవన్నీ కూడాను షేల్ గ్యాస్ తీసుకురావటం ద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఏమున్నాయి, దీనివల్ల అదనంగా మనకు వచ్చే లాభాలు ఏమున్నాయి? సహజ మామూలుగా ఓఎన్జీసీ వాళ్ళు న్యాచురల్ గ్యాస్ చేస్తున్నారు. దానికంటే ఈ షేల్ గ్యాస్ ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల నాడు శిలాజాలుగా ఫామ్ అయినటువంటి దాంట్లోకి పోయి దాన్ని విధ్వంసం సృష్టించి దాని ద్వారా ఏదో గ్యాస్ అంటే అంత సైంటిస్టులు ఏం చెప్తున్నారు,
అంతా తీసుకొస్తే, అంత కష్టపడి తీసుకొస్తే మహా అయితే ఒక 20 సంవత్సరాల వరకు మనకి ఇంధనం ఉపయోగపడుతుంది అంటున్నారు. ఈ ఇంధనం వలన మనకి విపరీతమైనటువంటి పొల్యూషన్ అనేది చాలా భయంకరంగా పొల్యూషన్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ షేల్ గ్యాస్ కి వెళ్ళటం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి? అసలు రెండోది, ఈ షేల్ గ్యాస్ ఎలా చేస్తున్నాము, దీంట్లో ఏమేమి రసాయనాలు వాడుతున్నాము, అసలు ఎందుకు మీరు ఓపెన్ గా గ్రామాల్లో రైతులకి చెప్పరు? ఎన్ని ఎకరాల భూమి కావాలి? దీనికి సైంటిస్టులు ఏం చెప్తున్నారు? దీని మీద సర్వే చేసిన వాళ్ళు ఆల్రెడీ ఎక్కడైతే ఇవి నడుపుతున్నారో అమెరికా లాంటి రాష్ట్రాల్లో ఒక్కొక్క బావికి 2 లక్షల నుంచి 6 లక్షలు, అంటే దాని సాంద్రతను బట్టి 2 లక్షల నుంచి 6 లక్షల వరకు కూడా లీటర్ల వాటర్ను వాడతారట. రెండోది, ఆ వాటర్ తో పాటుగా దాదాపుగా ఒక 1000 రసాయనాల్ని ఆ వాటర్ లో మిక్స్ చేసి దాదాపుగా ఒక 550 అట్మాస్ఫిరిక్ ప్రెషర్ తోటి దాన్ని కిందకి పంపించి దాన్ని బ్లాస్ట్ చేస్తారు. ఇది ఫ్రాకింగ్ మెథడ్ అన్నమాట. అట్లా అంటే ముందేమన్నా నిలువుగా వెళ్తాయి, దాదాపుగా ఒక 4000 అడుగులు దాకా కూడా కిందకి వెళతాయి. తర్వాత ఏమన్నా ప్యారలల్ గా పైపులు రంధ్రాలు పెట్టి ప్యారలల్ గా పెట్టి రసాయనాలు పెట్టి ఇసుక పెట్టి వాటర్ తోటి దీన్ని పంపించి బ్రేక్ చేస్తారు. దానివల్ల ఈ రసాయనాల వలన చాలా పొల్యూషన్, విషవాయువులు, మీథేన్ లాంటి వాయువులన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఒక్కొక్క బావికి ఒక్క సెకండ్ కి 34 గ్రాముల మీథేన్ గ్యాస్ రిలీజ్ అవుతుందని చెప్పేసి అని సైంటిస్టులు ప్రూవ్ చేస్తూ ఉన్నారు. రైట్ వనజ గారు, అంటే ఇంతకు ముందు కాల్స్ తీసుకున్నప్పుడు కూడా ప్రజలు కొంతమంది అదే చెప్పారు, ఎవరిని అడగాలి అని అడుగుతున్నారు, బట్ దానికి మీలాంటి వాళ్ళ సహకారం కూడా వాళ్ళకి అవసరం అని అనిపిస్తుంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. జీవకోటికి పెను ప్రమాదంగా మారిన షేల్ గ్యాస్ తవ్వకాలను మన కోనసీమలో చేపట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. పచ్చదనం, పంటలు, చేపల చెరువులు, కొబ్బరి తోటలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డెల్టాలో షేల్ గ్యాస్ కుంపటిని రాజేసేందుకు పనులు మొదలుపెట్టారు. ఒక్కటి కాదు, 2 కాదు, ఏకంగా 70,000 బావుల్ని తవ్వేందుకు సిద్ధపడుతున్నారు. దీంతో అన్నపూర్ణ కాస్త మరుభూమిగా మారుతుందని ఆ ప్రాంత వాసులు బెదిరిపోతున్నారు. అన్నపూర్ణగా నిలుస్తున్న కోనసీమలో షేల్ గ్యాస్ తవ్వకాలు చేపడితే మరుభూమిగా మారే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో సుమారు 4320 చదరపు మైళ్ల మేర షేల్ రాతిపొర విస్తరించి ఉంది. దాన్నంతా ఛిద్రం చేసి షేల్ గ్యాస్ బయటకు తీయాలి. అందుకు వేల సంఖ్యలో బావులను తవ్వాల్సి ఉంటుంది. శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం సుమారు 70,000 బావులను ఈ ప్రాంతంలో తవ్వనున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడిన దేశం, ఖాళీ భూములు మన దగ్గర లేవు. ఇవన్నీ కూడా కోనసీమ ప్రాంతము, కృష్ణా, తూర్పు ఉభయ గోదావరి జిల్లాలంటే అవి అన్నపూర్ణ లాంటివి, అందరికి అన్నం పెట్టేవి. అవి ఆ జిల్లాల్లో చాలామంది వ్యవసాయం మీద, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల మీద ఆధారపడి ఉంటారు. అక్కడ వ్యవసాయమే నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది ఈ షేల్ గ్యాస్ తవ్వకాలు కనుక మొదలు పెడితే. ప్రతి బావి 4 ఎకరాల మేర ఉండటంతో కనీసం 3 లక్షల ఎకరాల గ్యాస్ వెలికితీత కోసం వినియోగిస్తారు. 3 పంటలు పండే సారవంతమైన 3 లక్షల ఎకరాలను ఫనంగా పెట్టి గ్యాస్ ను తీస్తారు. దాంతోపాటు ప్రతి బావికి 2 కోట్ల లీటర్ల మంచినీరు అవసరం ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో నీటిని ఎక్కడి నుంచి తెస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పటికే నీటి ఎద్దడితో కోనసీమ అల్లాడుతోంది. పలు ప్రాజెక్టులు భూతాపం వల్ల తీర ప్రాంతంలో సముద్ర మట్టం పెరిగి ఉప్పునీరు పెరిగిపోతోంది. ప్రస్తుతం సాగు, తాగునీటి కోసమే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది గ్యాస్ కోసం కోట్ల లీటర్ల మంచినీరు అంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారనుంది. అధిక పీడనంతో షేల్ బావిలోకి పంపిన 2 కోట్ల లీటర్ల నీరు, 700 హానికరమైన రసాయనాలు, ఇసుకలో 50% మేర భూ అడుగునే ఉండిపోతుంది. అంటే ఎట్లా లేదన్నా ప్రతి బావిలో 1 కోటి లీటర్ల కలుషిత నీరు ఉండిపోతుంది. అది విస్తరించడం వల్ల అక్కడి భూమి సైతం సేద్యానికి పనికి రాకుండా పోతుంది. దాంతోపాటు కోనసీమలో జనసాంద్రత కూడా అధికంగానే ఉంటుంది. సగటున చదరపు కిలోమీటర్కు 500 మంది నివసిస్తారు. అప్పుడు 3 లక్షల ఎకరాలు, మిలియన్ లీటర్ల మంచినీరు, వేల టన్నుల ఇసుక, వాటిని తరలించేందుకు వేల సంఖ్యలో వాహనాల వినియోగం కలిసి అన్నపూర్ణను మరుభూమిగా మార్చుతుందని భయపడుతున్నారు. కోస్తాలో ఇంతవరకు నీటి కరువు లేదు.
కానీ ఇప్పుడు ఈ మధ్యలో తాగునీరు కరువు మొదలైంది. ఎందుకంటే మనం చేస్తున్న వ్యవసాయం కారణంగా అక్కడ వచ్చిన పరిశ్రమలు అడ్డగోలుగా కాలుష్యం చేయటం మూలంగా నదులు, కాలువలు, వాగులు, అన్ని చెరువులు అన్నీ కూడా కాలుషితం అయిపోయినాయి. అక్కడ తాగటానికి మంచినీరు లేని పరిస్థితులు ఉన్నాయి. ఆ సందర్భంలో ఈ షేల్ తవ్వకాలు కూడా కనుక మొదలు పెడితే నీరు లభ్యం కాకపోవటమే కాకుండా ఆ మిగిలి ఉన్న కొంచెం నీరు కూడా పనికిరాకుండా పోతుంది. ఇప్పటికే ఓఎన్జీసీ, గెయిల్ సంస్థలు వెలికితీత పనులను ప్రారంభించాయి. పర్యావరణ అనుమతులు గాని ప్రజాభిప్రాయ సేకరణను పూర్తి చేయకుండానే నిర్మాణ పనులు చేపట్టాయి. మొదటగా 5 బావులను తవ్వే పనులను వేగవంతం చేసింది. ఇప్పటికే కృష్ణా, గోదావరి జిల్లాల్లో పలు గ్రామాలను గుర్తించింది. కృష్ణా జిల్లాలోని బంటుమిల్లు, మండవల్లి మండలంలోని కొనకల్లు, కృతివెన్ను మండలం కమరపల్లి గ్రామాలు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గరలోని కొలనపల్లి, వీరవాసరం, అండలూరు గ్రామాలు, తూర్పుగోదావరి జిల్లా కొత్తపేర నియోజకవర్గంలోని కొత్తూరు, పినికేరు గ్రామాల్లో ఈ బావులను తవ్వేందుకు ప్రయత్నిస్తున్నారు. పచ్చని కోనసీమ మొత్తం బుగ్గి పాలవుతుంది. జీవనోపాధి ఉండదు. మహిళలకు కానీ అనారోగ్య సమస్యలు, క్యాన్సర్ కానీ ఎన్నో, ఇది శాస్త్రవేత్తలు కూడా దీన్ని ఒప్పుకోవట్లేదు. కానీ మరి ఎందుకు ఈ కోనసీమలో నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారో అర్థం కావట్లేదు. మన ప్రజాప్రతినిధులు కూడా వీటి మీద దృష్టి పెట్టి వీటిని ఆపడానికి ప్రయత్నం చేయాలి. ఈ గ్యాస్ని ఏదైతే అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయో, అమెరికా, నెదర్లాండ్స్, ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా నిషేధించాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ టెక్నాలజీని మన దగ్గర, నిషేధించిన టెక్నాలజీని మన దగ్గర వినియోగించి ప్రజల మీద, పర్యావరణం మీద తీవ్రమైనటువంటి హాని చూపించే విధంగా ప్రభుత్వం ప్రయత్నించడం అనేది చాలా దురదృష్టకరం. ఎంత మోతాదులో గ్యాస్ ఉందో తెలుసుకోవడానికి ఈ ఎక్స్ప్లోరేటరీ బావులను తవ్వనున్నారు. అందుకోసం అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. అయితే షేల్ గ్యాస్ వల్ల జరిగే అనర్థాలను దృష్టిలో ఉంచుకొని అక్కడి ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం నిరసనకారులపై నిర్బంధం మోపుతోంది. ప్రజాభిప్రాయ సేకరణ జరిగే ప్రాంతాల్లో యువకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. వ్యతిరేకించే వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మహిళలు బయటకు రాకుండా పోలీసులు పికెటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడో దూర ప్రాంతాల్లో కాని చేస్తున్నారు. ఎక్స్ప్లోరేటరీ బావుల్లో గ్యాస్ ఉందని తేలితే చాలు అక్కడి భూమినంతా గుల్ల చేసే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గోదావరి, కృష్ణా జిల్లాల్లో 4300 చదరపు మైళ్ల విస్తీర్ణంలో షేల్ రాతిపొర ఉంది. దాని నుంచి గ్యాస్ ను తీసేందుకు కనీసం 70,000 బావులు తవ్వుతారు. ప్రతి బావికి కనీసం 4 ఎకరాల చొప్పున 3 లక్షల ఎకరాలు మాయం కానుంది. అప్పుడు దాని మీద బతికే రైతులు, కూలీలకు పని లేకుండా పోతుంది. భవిష్యత్తులో తాగునీరు, సాగునీరు కూడా ప్రమాదకరం అయ్యే పరిస్థితి మనకు కనబడుతుంది. ఆస్తమా, క్యాన్సర్, గొంతు నొప్పి, అనేక అంటురోగాలు, అనేక అంటువ్యాధులు, ఒక పక్క పశువులు, మొత్తం అందుకనే మానవ జాతి మనుగడకే ప్రశ్నార్థకంగా తయారయ్యే షేల్ గ్యాస్ని తీవ్రంగా వ్యతిరేకించవలసిన అవసరం ఈరోజు ఏర్పడింది. ఈ షేల్ గ్యాస్ తవ్వకాల తర్వాత అక్కడి భూమి తన సారాన్ని కోల్పోయి బీడుగా మారుతుంది. కోనసీమలో జనసాంద్రత ఎక్కువ. వ్యవసాయమే కోనసీమ జీవనాధారం. వ్యవసాయాధారిత పరిశ్రమలు, చేపల చెరువులు అక్కడి ప్రజలకు ప్రధాన ఆదాయ వనరు. అలాంటి ప్రాంతంలో షేల్ తవ్వకాలంటే వ్యవసాయాన్ని సర్వనాశనం చేయడమే అవుతుందంటున్నారు. భూగర్భ జలాలన్నీ కలుషితమై భూములు బీడు వారనున్నాయి. సారవంత భూములకు చిరునామాగా నిలిచే పొలాలు నెర్రలు బారనున్నాయి. షేల్ తవ్వకాల కోసం కోట్ల లీటర్ల మంచినీటిని వినియోగిస్తారు. అప్పుడు కోస్తాలో తాగునీరు దొరికే పరిస్థితి ఉండదు. ఇప్పటికే కోస్తాలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. అక్కడి పరిశ్రమల వల్ల జలాశయాలు కాలుష్యమయ్యాయి. ఇక షేల్ గ్యాస్ వల్ల తాగునీటి సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. గ్యాస్ వ్యర్థాలను కంపెనీలు నీటిలో పారబోస్తుండటంతో నీటిపై చమురు తేట పేరుకుపోయి నీళ్లన్నీ విషంగా మారి ప్రాణకోటికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే గ్యాస్ తవ్వకాల వల్ల అక్కడి భూమి కుంగి సముద్ర మట్టం పెరుగుతూ వస్తుంది. దీనివల్ల మంచినీరంతా ఉప్పుమయమవుతుంది. కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరకవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో మాదిరిగా మంచినీరు కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు భూతాపం వల్ల ఈ శతాబ్దంలోనే సముద్ర మట్టం 8 అడుగులు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే తీర ప్రాంతాలు కనుమరుగు కాక తప్పదు. అలాంటి క్లిష్ట సమయాల్లో షేల్ తవ్వకాలంటే కోనసీమ చావును కొని తెచ్చుకోవడమే అవుతుంది. అందుకే
తాత్కాలిక రాజకీయ వ్యాపార లబ్ధి కోసం కోనసీమను బలి చేయొద్దంటున్నారు. కొద్ది కాలం కోసం అవసరమయ్యే షేల్ గ్యాస్ కొరకు కోనసీమను శాశ్వత ఎడారిగా మార్చడం సరికాదంటున్నారు శాస్త్రజ్ఞులు. 8 అడుగుల వరకు ఈ శతాబ్దాంతానికి సముద్ర మట్టం పెరగవచ్చు అంటున్నారు. 8 అడుగులు కనుక సముద్ర మట్టం పెరిగిందంటే, నేల ఇంకా కుంగిందంటే దాదాపుగా ఆ కోస్తాలో ఆ జిల్లాలు కనుమరుగైపోతాయి. మేము ఇండస్ట్రీస్కి అన్నిటికీ గ్యాస్ సరఫరా చేస్తాము, సమృద్ధిగా గ్యాస్ ఉన్నది అని చెప్పి ఊరికినే పెట్రోలియం యూనివర్సిటీలు కడతాం, పెట్రోలియం పరిశ్రమలు కడతామని చెప్పి కళ్ళు మూసుకుని ముందుకెళ్తే ప్రమాదం మాత్రం తీవ్రంగా ఉంటుంది. షేల్ గ్యాస్ తవ్వకాల కోసం మన పాలకులు అంతర్జాతీయ ఒప్పందాలను సైతం ఉల్లంఘిస్తున్నారు. భూతాపాన్ని 2 డిగ్రీలు దాటకుండా చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని ప్యారిస్ ఒప్పందంపై సంతకం చేసింది మన దేశం. కర్బన ఉద్గారాలున్న ఇంధనాలను నియంత్రిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీలు అంతర్జాతీయ ఒప్పందాలను కాదని, కర్బన ఉద్గారాలను విడుదల చేసే థర్మల్ విద్యుత్ కేంద్రాలను, షేల్ గ్యాస్ తవ్వకాలను జరుపుకుంటూ పోతే ఉపయోగం ఉండదంటున్నారు. అందుకే పాలకులు విజ్ఞతతో ఆలోచించి, సైన్స్ ను గమనించి, విదేశాల్లో షేల్ ను ఎందుకు నిషేధించారో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. చమురు, గ్యాస్, విద్యుత్ మీద కాకుండా సోలార్, విండ్ వంటి పునరుత్పాదక వనరుల వైపు వెళ్లాలని కోరుతున్నారు. షేల్ గ్యాస్ కు వ్యతిరేకంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. షేల్ గ్యాస్ తవ్వకాలు పెను విధ్వంసాలు సృష్టిస్తాయని జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ తవ్వకాలు జరిపితే త్రాగునీరు, పంట భూములు కలుషితమవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేషు అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా షేల్ గ్యాస్ కి వ్యతిరేకంగా కూడా ఆందోళన చేపడుతున్నారు. మనం ఏదైతే భీమవరం సమీపంలోని వీరవాసరం మండలం అండలూరులో ఉన్నాం. ఇక్కడ అండలూరులో చూసినట్టయితే ఇప్పటికే ఈ షేల్ గ్యాస్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడంతా కూడా 50% పైగా నిర్మాణం ఏదైతే ఆ నిర్మాణం కూడా పూర్తి వచ్చింది. మొత్తం అంతా కూడా స్థానికులంతా కూడా దీన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. దీన్ని వెలికి తీయడం వల్ల అనేక విధ్వంసాలు అనేవి జరుగుతాయి. ఇటు పంటలు నాశనం అవుతాయి, తాగునీరుకు కూడా పూర్తి స్థాయిలో కలుషితం అవుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఈ అండలూరు గ్రామస్తులంతా కూడా ఈ అండలూరుకి సమీపంలోనే ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఇక్కడ ఈ విధంగా షేల్ గ్యాస్ పూర్తి స్థాయిలో వెలికి తీసేందుకు కూడా ఏర్పాట్లు చేసింది ఓఎన్జీసీ. ఇప్పటివరకు కూడా 50% పైగా పనులు పూర్తయ్యాయి. ఏదైతే కొద్ది రోజుల్లో ఇక్కడ షేల్ గ్యాస్ తవ్వకాలు అనేవి కూడా జరుగుతాయి. ఒకవేళ అదే జరిగితే తీవ్ర స్థాయిలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగానే కాదు, ఈ అండలూరు కానీ చుట్టుపక్కల ప్రాంతాలు పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి ఉంది. పంట చేలు కూడా పూర్తిగా పంటలు పండని పరిస్థితి ఉంటుంది. అలాగే తాగునీరు కూడా తమకు తాగునీరు కూడా దొరకని పరిస్థితి నెలకొంటుందని చెప్పేసి కూడా ఈ గ్రామాల ప్రజలు ఆందోళన చేపడుతున్నారు. మనం ఏదైతే షేల్ గ్యాస్ వెలికి తీస్తారో ఆ ప్రాంతంలో ఉన్నాం అండలూరులో. ఇక్కడ స్థానికులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మనం మాట్లాడదాం స్థానికులతో ఏమంటున్నారు. గ్రామాల భయం ఏంటి? మీకు షేల్ గ్యాస్ వస్తే మీకు ఎలాంటి ముప్పు ఉందని మీరు భయపడుతున్నారు? పంటలు పూర్తిగా నాశనం అయిపోతాయి, ఏ పంట కూడా పండదు. అలాగే తాగునీరు కలుషితం అయిపోద్ది. దానివల్ల పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అన్నీ సహజంగా అనారోగ్యాన్ని బారిపడతారు. క్యాన్సరు ఇటువంటి రుగ్మతలకి చవి చూడవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అసలు షేల్ గ్యాస్ అనేది మాకు ఎవరికీ తెలియని విషయం. ఎందుకంటే భీమవరాన్ని ఇక్కడికి మీ వ్యతిరేకత అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? మాకు అసలు ఈ షేల్ గ్యాస్ అన్న సంగతి కూడా భీమవరం రౌండ్ టేబుల్ సమావేశం ఓఎన్జీసీ వారు పెట్టారు, ప్రజాప్రాయ సేకరణ. అప్పుడు వరకు కూడా మాకు ఈ షేల్ గ్యాస్ ఓఎన్జీసీ తీస్తున్నారనే తప్ప ఈ షేల్ గ్యాస్ తీస్తున్నారన్న సంగతి మాకు తెలియదు. అండలూరు గ్రామంలో షేల్ గ్యాస్ వెలికి తీసే కార్యక్రమం గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతుంది. స్థానికులకి ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా చేస్తున్నారు. ఇదంతా దారుణం. ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలని చెప్పి అయితే గ్రామస్తులు చెప్తున్నారు. మనం మాట్లాడదాం. మీరు చెప్పండి, ముఖ్యంగా మీ గ్రామంలో ఎప్పటి నుంచి కూడా ఈ పనులు జరుగుతున్నాయి? మీరు అడ్డుకునే దిశగా ఏమైనా ప్రయత్నాలు చేశారా? ఈ షేల్ గ్యాస్ అనే ప్రక్రియ ప్రారంభమైన రోజుల్లో ఇది షేల్ గ్యాస్ అనే పరిస్థితి మాకు ఎవరికి కూడా తెలియదండి. దీని మీద ఈ షేల్ ఏదో సహజంగా గతంలో గ్యాస్ తీసేవారు, ఆ చమురు వెలికి తీసేవారు అని చెప్పి ఆ ఉద్దేశాల్లోనే మేము ఉన్నాం. కాకపోతే ఇది గత డిసెంబర్ 6వ తారీఖుని ఇక్కడ భీమవరాన్ని అభిప్రాయ సేకరణ అని చెప్పే పేరుతోటి స్థానికంగా జరగవలసిన ప్రజాభిప్రాయ సేకరణ ఖచ్చితంగా ఇక్కడ జరగలేదండి. ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా భీమవరాన్ని కూర్చోబెట్టి అక్కడ కాలేజీ స్టూడెంట్లను తీసుకొచ్చి పైగా పోలీసు కర్ఫ్యూ పెట్టించి అక్కడ ప్రజలను భయభ్రాంతులు చేసే దిశగా అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఇది
తీవ్రమైన నష్టదాయకమైనటువంటి ఈ నిర్ణయం అంటే ఎక్కువ మంది జీవితాలు పూర్తిగా సామాన్యుల జీవితాలు పూర్తిగా నాశనమయ్యే అవకాశం ఉంది ఈ సేల్ గ్యాస్ వెలికితీత వల్ల అని చెప్పేసి కూడా ఉభయ గోదావరి జిల్లాలు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో చూసినట్టయితే 70,000 బావులు ఈ సేల్ గ్యాస్ వెలికి తీసేందుకు తవ్వబోతున్నారు. ఇప్పటికే అండలూరులో పూర్తి స్థాయిలో కూడా తవ్వకాలు పూర్తయ్యాయి. ఇక్కడంతా కూడా సిద్ధం చేయడం జరిగింది, నిర్మాణం అంతా కూడా. మనం ఒకసారి విజువల్స్లో ఈ ప్రాంతాన్ని చూద్దాం. అండలూరులో దీని నుంచి కోట్లాది లీటర్ల నీటిని దాదాపు వేలాది కిలోమీటర్ల భూమిలోకి పంపిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చిన ప్రెషర్ ద్వారా ఈ సేల్ గ్యాస్ని వెలికి తీయడం జరుగుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే సేల్ గ్యాస్ని వెలికి తీస్తారో అప్పుడు మిథేన్ వాయువు అనేది కూడా బయటికి విడుదలవుతుంది. ఇది కార్బన్ డైఆక్సైడ్ కంటే కూడా అత్యంత ప్రమాదకరమైంది. ఈ వాయువు గాలిలో కలవడం వల్ల అనేక జబ్బులు వస్తాయి. అలాగే నీటిలో ఈ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి సాగునీరు, తాగునీరులో కలవడం వల్ల పంటలు నాశనం అవుతాయి. తాగేందుకు కూడా నీరు ఉండదని చెప్పేసి కూడా ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు పూర్తి స్థాయిలో ఈ సేల్ గ్యాస్ని వ్యతిరేకిస్తున్నారు. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సేల్ గ్యాస్కి వ్యతిరేకంగా కూడా ఆందోళన ఉధృతమవుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ ప్రసాద్తో శేషు హెచ్ఎం టీవీ, అండలూరు గ్రామం నుండి. 2 ఏళ్ల క్రితం కేజీ బేసి నుంచి తరలిస్తున్న గ్యాస్ లీక్ అవడం వల్ల గ్రామం దగ్ధమైన దుష్పరిణామం నుంచి ఇప్పటికే కోనసీమ వాసులు ఇంకా కోలుకోలేదు. ఇప్పుడు షేల్ తవ్వకాలు అత్యంత ప్రమాదకరమైన అన్ని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. పాశ్చాత్య దేశాల్లో చేపట్టిన తవ్వకాలు దీన్నే నిరూపిస్తున్నాయి. అందుకే షేల్ గ్యాస్ వల్ల లాభాల కన్నా నష్టాలే అధికమంటున్నారు నిపుణులు. డెల్టాకు అనువు కాని షేల్ గ్యాస్ వల్ల ఈ ప్రాంతం సర్వనాశనమై ప్రజలు నిరాశ్రయులవుతారని హెచ్చరిస్తున్నారు. మరి దీనివల్ల గ్యాస్ ప్రమాదాల సంఖ్య మరింత పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే దీన్ని ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలు, కోస్తా ప్రాంత సంస్కృతి, జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని వ్యతిరేకించాలని కోరుతున్నారు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.